అందరికీ నమస్కారం. మీరు ఏ ఉద్దేశంతో గిరిబలిజ అనే కులాన్ని క్రియేట్ చేశారు? అసలు ఒక కులాన్ని తీసుకెళ్ళి ఇంకో కులంలో కలపడానికి ఉన్న అర్హత ఎవరికి ఉంది? కులానికి కానీ ప్రభుత్వానికి కానీ ఉందా అన్నది మా క్వశ్చన్. ఇలాగే 1970లో కళావంతులు సూర్యబలిజ అని పెట్టుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీవో ఇవ్వటం జరిగింది సూర్యబలిజ అని. ఆ తర్వాత ఈస్ట్ వెస్ట్లో ఉన్న గౌడాస్ సెట్టు బలిజ అని పెట్టుకుంటే దానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, జీవోలు ఇచ్చారు. అంటే మా చరిత్ర మీద దాడితో పాటు అసలు మా కులం మీదే దాడి చేయటం మొదలెట్టారు. అంటే ఈ బలిజ అన్న కులాన్ని నిర్వీర్యం చేయడానికి ఏమన్నా కంకణం కట్టుకున్నారా అన్నది మాకు అర్థం కావట్లేదు. అతి ప్రాచీనమైన ఈ బలిజ కులం నుంచి వచ్చిన కులాలే అన్నీ. ఈ రోజున గవర్నమెంట్ ఉన్న కులం కానీ గతం గవర్నమెంట్ కులం కానీ ఈ కులాల వారీగా మేము పరిపాలన చూడట్లేదు. కానీ పరిపాలన చేసిన నాయకులను మేము కులం గురించి మేము మాట్లాడుతున్నాము. అంతకు మించి మేము వేరే ఉద్దేశం లేదు. ఎంత అణిగిమణిగి ఉన్నా కానీ ఒక కుల చరిత్రని, ఒక కుల సాంప్రదాయాన్ని, సంస్కృతిని అనగతొక్కాలనుకోవటం చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని మా రాయలసీమ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఈ గిరిబలిజ అన్నది ఉపకులం కాదు, మాకు సంబంధం లేదు. వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అన్నది బయట పెట్టడం కూడా మాకు ఇష్టం లేదు. కానీ బలిజ కులానికి ఒక వృత్తి ఉంది, బలిజ కులానికి ఒక చరిత్ర ఉంది. దాన్ని పెట్టడానికి మాకు ఎటువంటి సంకోచము లేదు. ఈ బలిజ కులం అన్నది యాక్చువల్గా పూర్వకాలంలో శెట్టి బలిజ, తోట బలిజ అని పిలిచేవాళ్ళు. క్రమేణా ఆ తోట శెట్టి అనేది పక్కన పెట్టడం, బలిజ అన్న పదం ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. అదే చేసింది మా పూర్వీకుల తప్పు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒక కులాన్ని తీసుకురావటం, ఆ కులం పోయి ముందు పెట్టుకోవటం, ఆ తర్వాత బలిజని తగిలించుకోవటం. అంటే ఎవరు అడిగేవారు లేరనే కదా. ఇది కరెక్ట్ కాదండి పద్ధతి. దయచేసి దీన్ని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కార్యక్రమంగా ఉందే కానీ అవతల వాళ్ళని కన్నీరు తుడిచే కార్యక్రమంలాగే ఉంది. కానీ దీనివల్ల మనోభావాలు దెబ్బతింటే కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. దయచేసి మీరు ఇచ్చిన జీవోని ఎంత త్వరగా రద్దు చేస్తే అంత మంచిదని మా విన్నపం. ఒకవేళ రద్దు చేయలేని పక్షంలో శాంతియుత మార్గం ద్వారా మా కుల చరిత్రని, కులాన్ని పరిరక్షించుకోవడానికి మేము ఎటువంటి విషయాలైనా కానీ ఎటువంటి కార్యక్రమాలను చేయడానికి వెనకడిగేమని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. అలాగే దొమ్మరి సోదరులకు కూడా విన్నవించుకుంటున్నాము. మేము ఎంక్వైరీ చేస్తే మీరు గిరిబలిజగా పెట్టండి అని చెప్పి గవర్నమెంట్కి లెటర్ పెట్టారని చెప్పి అధికారులు చెప్తున్నారు. గిరిబలిజ బదులు గిరి కమ్మని పెట్టుకోండి, లేదు గిరి బ్రాహ్మణని పెట్టుకోండి, గిరి వెలమని పెట్టుకోండి, లేదు ఇంకోటి గిరి అని పెట్టుకోండి. మేము కాదను. ఒకవేళ గిరిబలిజ అని చెప్పి దొమ్మరి కులాన్ని మా బలిజలకి యాడ్ చేస్తే వాళ్ళకున్న రిజర్వేషన్స్ తీసేయాలి, లేదా మాకు రిజర్వేషన్స్ కల్పించండి. ఏదైతే దొమ్మరులకు ఉందో ఆ రిజర్వేషన్స్ మాకేమండి, లేదా వాళ్ళ రిజర్వేషన్స్ తీసేయండి. దయచేసి దీన్ని ఒక ఉద్యమంలాగా లేదంటే ఉపద్రవం కలిగేటట్టు చేస్తే మాత్రం దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి వస్తుందని రాయలసీమ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇమ్మీడియట్లీ ఆ గిరిబలిజ అన్నది జీవోని రద్దు చేసుకుంటారని సవినయంగా మనవి చేసుకుంటున్నాం. జై బలిజ, జై కృష్ణదేవరాయ.